మెల్లగా 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 వదులు వదులు క్రిచ్ వదులు వచ్చి అది అది వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్సీలతో మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే బైక్ పూర్తిగా రానటువంటి ఒక ఫీమేల్ రైడర్కి, అంటే ఆమెకు స్కూటీ అయితే వచ్చు, బైక్ రాదనమాట, గేర్లు బైక్ ఏ విధంగా నేర్పిస్తాను అనేది ఈరోజు వీడియో. అమ్మ ఝాన్సీ ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్. బైక్ వచ్చా రాదో చెప్పు. నీకు బైక్ రాదు. బైక్ రాదు, నేర్చుకోగలవా? నేర్చుకోగలను. నేర్పించగలను నేను. అయితే నువ్వు నేర్చుకుంటావు, నేను నేర్పిస్తాను. ఇదిగోండి గైస్, నేర్చడమే ఫస్ట్ టైం అయితే స్పోర్ట్స్ బైక్ అయితే నేర్స్తుంది అనమాట ఝాన్సీ. ఝాన్సీకి అయితే ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పండి. నీకు భయం వేస్తుందా లేదంటే ఎలా ఉంది? అసలు నేను నేర్పించగలనే? రే 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 అటెల్కి రైట్. నేర్చుకోగల నమ్మకం ఉంది. ఓకే, అయితే నేను నీకు కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆ బేసిక్స్ ప్రకారం ఫాలో అయిపోవాలి, ఓకేనా? సో బండి ముందు నడపడం రావాలంటే నడిపించడం రావాలన్నమాట మనం. ఎందుకంటే బండిని హ్యాండిల్ చేయడానికి చాలామంది ఏంటంటే బండికి వెనక్కి కూర్చొని నేర్పించడం, లేకపోతే పట్టుకొని నేర్పించడం, ఇలా పట్టుకొని నేర్పించడం, వెనక్కి కూర్చొని నేర్పించడం వల్ల ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అయితే అవుద్ది. కాబట్టి ఆ బర్డెన్ లేకుండా ఉండాలంటే నేను ఎలా చేయాలని నీకు నేర్పిస్తాను. సో బండి అయితే ముందు సైడ్ స్టాండ్ వేసి ఉంది కదా, బండి నిలబెట్టి ముందుకి వెనక్కి నడిపించు, కాసేపు అటు ఇటు నడిపించమ్మా. ఇలా ఏంటంటే ఫస్ట్ బండి కొంచెం నడిపించడం రావాలన్నమాట. ఒక 2 నిమిషాలు అటు ఇటు నడిపిస్తే నీకు బ్యాలెన్స్ తెలుస్తుంది ముందు. అంటే పడిపోయినా కాసుకోగలమా లేదా, ఇటువంటివన్నీ కూడా తెలుస్తుంది. అంటే ముందు బండి స్టార్ట్ చేయకుండా, గేర్లు వేయకుండా బండి రన్నింగ్లో లేనప్పుడు నడిపించగలిగితే, బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం నడిపించేస్తాం. ఓకేనా? ఓకే, నడిపించు. పడిపోయినా పర్లేదు, ఏం టెన్షన్ పడకు. ముందుకి వెనక్కి అలాగా ఇటువైపు తీసుకొనిరా, టర్న్ తీ. వెనక్కి తీసుకెళ్ళి అటువైపు తీసుకొనిరా, అటు. ఇలాగేంటంటే ముందు బైక్ నడిపించడం రావాలన్నమాట మనకి. అప్పుడు దాని మూమెంట్ అయితే మనకు అర్థమయ్యిద్ది. దీని వెయిట్ ఎంత ఉంది, అసలు ఇవి క్యారీ చేయగలను లేదా, హ్యాండిల్ చేయగలను లేదా, ఫస్ట్ భయం పోద్ది అనమాట మనలో ఉండేటప్పుడు. ఓకే, కొంచెం ముందుకెళ్ళి ప్లెయిన్ జాగా చూసుకొని బండి ఎక్కి అటు ఇటు నడిపించడానికి ట్రై చేయి. ఇప్పుడు బండి ఎక్కి కూర్చో. ఓకే, ఇప్పుడు అటు ఇటు కాలుతో మూమెంట్ చేసి నడిపించడానికి ట్రై చేయి. అంతే, మెల్లిగా ఎటో ఒకవైపు అలా పెట్టి. అంటే ఇదెక్కడ డ్రైవింగ్ నేర్పించడం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు గైస్. ఇదే పర్ఫెక్ట్ అనమాట. అంటే ఈ విధంగా మనం బండిని ముందు హ్యాండిల్ చేయగలమా లేదా తెలిస్తే ఆటోమేటిక్గా ఆ బండి మనం నడపగలమా లేదా అనే కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అయ్యిద్ది అనమాట. ఇన్ ఫ్యూచర్లో మనం ఏరియాల వారీగా డ్రైవింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తాం అనమాట, బైక్ డ్రైవింగ్ క్లాసెస్. అంటే ఎవరికైతే బైక్ నేర్చుకోవడం రావట్లేదో అటువంటి వారి కోసం అప్పుడు నేను ఈ విధమైనటువంటి టెక్నిక్సే నేను మీకు చెప్తాను. అందుకనే ముందుగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందుకు వెనక్కి అలా చెయ్యి. వెనక్కి మూమెంట్ చేయి. ఓకే, నీకు ఇప్పుడు హ్యాండ్లింగ్ అయితే అర్థమైంది కదా, పడిపోకుండా నిలబెట్టగలవు కదా బండి. ఇప్పుడైతే నేను ఒక ట్రిక్ చెప్తా చూడు. అమ్మి, నీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందా? అంటే బండి పడిపోకుండా నిలబెట్టగలను ఒక నమ్మకం వచ్చిందా? అయితే ఇప్పుడు నేను బండి నిలబెట్టడం వరకు వచ్చింది. ఇప్పుడు గేర్ వేసి ముందుకు ఎలా నడిపించాలనే దాని గురించి కొంచెం చెప్తాను, ఆ తర్వాత వీడియోని ఎండ్ చేద్దాం. ఓకేనా? బండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేయాలన్నమాట. సో తాళం అయితే ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత బండి న్యూట్రల్లో ఉందో లేదో చూడాలి ఫస్ట్. ఇదిగో న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే న్యూట్రల్లో లేకపోయినాయి అనుకో, గేర్లు అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఇంక నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు కాబట్టి నేనే నీకు న్యూట్రల్ చేసి ఇచ్చాను. ఇప్పుడు బండి న్యూట్రల్లో ఉన్నప్పుడు మాత్రమే లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు సెల్ఫ్ చేయమ్మా. సెల్ఫ్ స్టార్ట్ అంటే ఇది. ఓకే, ఫస్ట్ దీన్ని మర్చిపో, ఇది పరుగు అనమాట. పిల్లలు పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తారు? పరిగెడతారా నడుస్తారా? పరిగెడతారా? పిల్లలు ఫస్ట్
పిల్లలు ఫస్ట్ పుట్టగానే అలాగే మెల్లమెల్లగా బంగరడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు బంగరడాలు ఇవన్నీ చేసావు, ఇప్పుడు మెల్లగా నడవాలన్నమాట. పరిగెత్తడం అనేది చేయకూడదు, కాబట్టి దీన్ని మర్చిపో నువ్వు. దీన్ని యాక్సలరేషన్ అంటారు. సో ఇది ఇస్తే పరిగెడుతుంది బండి, దాన్ని మర్చిపో. దాన్ని మర్చిపోయి నువ్వు దేని మీద బేస్ అయి ఉండాలంటే దీన్ని క్లచ్ అంటారు అనమాట. సో ప్రతి బండికి క్లచ్ ఇక్కడే ఉంటుంది, దీన్ని అయితే బేస్ అయ్యి మనం నడపాలి. ఓకేనా? సో ఎలా నడపాలంటే చెప్తాను. బండి సెల్ఫ్ చేయి. ఓకే, సెల్ఫ్ చేసావు కదా, యాక్సలరేషన్ మీద చేయి తీస్తావు. ఇప్పుడు ఏంటంటే ఆ క్లచ్ ప్రెస్ చేయి. బండి ఆగడానికి పరిగెత్తడానికి కావాల్సినటువంటివన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి, బండి నడవడానికి కావాల్సినంత కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు గేర్ అయ్యి క్లచ్ మూసావు కదా, క్లచ్ మూసి ముందుకు ఒకటి నొక్కితే గేరు స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ మూసావు కదా, క్లచ్ మూసి గేర్ అయ్యి ఫస్ట్ గేర్ అయ్యి ముందుకేసావు కదా. ఇప్పుడు ఆ యాక్సలరేషన్ మీద చేయి తీసి, అది పరుగు అనమాట. పిల్లలు పుట్టగానే పరిగెట్టరు కదా, సో నువ్వు కూడా పరిగెత్తకూడదు, నడాలి. అలా సెల్ఫ్ కొడతాను ఉండు, బండి ఆగిపోయినా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఆ యాక్సలరేషన్ మీద చెయ్యి ఉన్నా పర్లేదు కానీ నలపకు, బండి ఆగిపోకుండా ఉండడానికి కొంచెం నలుపు, కొంచెం ఆ మాత్రం పెంచు యాక్సలరేషన్. ఇప్పుడు ఆ మాత్రం యాక్సలరేషన్ పెంచు, ఆ మాత్రం. ఓకే, ఆ మాత్రం పెంచావు కదా, అంతకు మించి మరి పెంచకు. ఇప్పుడు ఈ క్లచ్ మెల్లగా రిలీజ్ చేయి, మెల్లగా ఒకేసారి వదలకూడదు, మెల్లగా ఆ యాక్సలరేషన్ ఆపు కొంచెం. మెల్లగా రిలీజ్ చేయి. ఎక్కడైతే బండి ఆగిపోయిన మూమెంట్ వస్తుందో అక్కడ మెల్లగా యాక్సలరేషన్ ఇవ్వు, మెల్లగా రిలీజ్ చేయి. ఎక్కడైతే బండి ఆగిపోయిన మూమెంట్ వస్తుందో అది అలా కాన్ఫిడెన్స్గా మెల్లగా రిలీజ్ చేయాలి. మెల్లగా మరి కొంచెం రిలీజ్ చేయి, అది చూసావా బండి ముందుకు మూవ్ అవుతుంది. మరి కొంచెం రిలీజ్ చేయి, అది కాలు దన్ను పెట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయి, యాక్సలరేషన్ ఇవ్వడానికి ట్రై చేయకు. ఓకేనా? సో మెల్లగా వదులు, క్లచ్ వదులు, అది వచ్చేస్తుంది. మెల్లగా క్లచ్ రిలీజ్ చేయి, మెల్లగా రిలీజ్ చేయి. అది అంతే మెల్లగా క్లచ్ రిలీజ్ చేయి. ఎక్కడ బండి ఆగుతుందని మూమెంట్ వచ్చిందో అక్కడ యాక్సలరేషన్ లైట్గా ఇవ్వాలి, ఒక్కసారి ఇవ్వకూడదు. అది మెల్లగా అలాగా అలా మెల్లగా రిలీజ్ చేయి. కాన్ఫిడెన్స్ డౌన్ అవుతున్నప్పుడు క్లచ్ మూసి, అది అలాగా అది నీకెందుకు తెలుసా, బండి నేను నడిపించమన్నాను. సో ఎక్కడైనా సరే కింద గుయ్యి ఉంది, కొంచెం ముందుకు తే బండి. ఎక్కడైనా బండి సెల్ఫ్ ఆగిపోయి పడిపోతున్న మూమెంట్ వచ్చిందంటే కాలు కాసుకోవాలన్నమాట. అందుకే నీకు ఫస్ట్ ఏంటంటే నడిపించమని చెప్పాను. ఇప్పుడు ముందుకి మెల్లగా క్లచ్ మెల్లగా రిలీజ్ చేయి. అది బండి మూమెంట్ వస్తుంది కదా, ఇంకా ముందుకు ఎగిరి దుమికేస్తుంది అన్నప్పుడు క్లచ్ మూసేస్తుండాలి. అంటే బండి నడగడానికి కావాల్సిన శక్తిని ఆపేయాలి, అప్పుడు పరిగెత్తడానికి కావాల్సిన శక్తి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇంజిన్ నుంచి శక్తి ఏదైతే ఉందో అది వెనక వీల్కి వెళ్ళాలి. ఆగాలి అంటే ఇదిగో నువ్వు క్లచ్ మూసావు కదా, ఆ క్లచ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు శక్తి వెనక వీల్కి వెళ్ళి ముందుకు బండి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించేటప్పుడు నీకు భయం వేస్తుంది అనుకో, ఆ శక్తిని ఆపేస్తాం అనమాట. ఆపేయాలంటే క్లచ్ మూసేయాలి. ఇప్పుడు వదులు, మెల్లగా. గైస్, ఆల్రెడీ బైక్ వచ్చినటువంటి అమ్మాయికి నేర్పిస్తాననేమో అనుకోకండి మీరు. సో మీకు నచ్చిన ఎవరికైనా సరే, బైక్ రాని వారు ఎవరికైనా సరే నాకు అప్పచెప్పారంటే, సో కనీసం మనిషిని కాదు బండిని కాదు టచ్ చేయకుండా నేనైతే బండిని నేర్పించేయగలను అనమాట. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో నా వీడియోలు చూసే చాలామంది బండిని నేర్చుకున్నారు, అలాంటిది నేను దగ్గరుంటే నేర్చేసుకోలేరా? ఒకసారి ఆలోచించండి. సో ఇది ఫస్ట్ వీడియో, ఓకేనా? అయితే ముందే 4-5 గేర్లు వేసేయకుండా ఫస్ట్ గేర్లోనే ట్రై చేయాలన్నమాట. మనం ఫస్ట్ గేర్లో ఈ విధంగా ఆ రోజంతా కూడా ట్రై చేసినా పర్లేదు.
నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఇంకా కాస్త ముందుకి గేర్లు 2వ గేర్ 3వ గేర్ వేసి బండి ముందుకు మూవ్ చేయగలిగినటువంటి పరిస్థితిని అయితే నేను నేర్పిస్తాను. అయితే ఝాన్సీ, మనం బండిని ముందుకు మూవ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ నీకు వచ్చిందా రాలేదా? వచ్చింది. బండి పడేయకుండా కనీసం నేను బండిని టచ్ చేయలేదు, బండి పట్టుకొని అయితే నీకు నేర్పించలేదు. నేను బండి పట్టుకోకుండా పక్కనే నిలబడి నేను నేర్పించగలననే ధైర్యం నీకు వచ్చింది కదా. సో ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు. 4-5 క్లాసుల్లో అయితే నీకు రోడ్డు మీద దర్జాగా నువ్వు బండి తీసేయగలిగినట్టు నేను నేర్పిస్తాను అనమాట. జస్ట్ మనం ఒక 10 నిమిషాల ప్రాక్టీస్కే ఈ విధంగా మనం నేర్చుకున్నాం. సో గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఝాన్సీ బండి నేర్చుకోగలదా లేదా అనే విషయం గురించి అయితే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీకు ఎవరికైనా సరే సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నేను త్వరలో అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 ఏరియాల్లో ఎవరికైనా సరే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బండి రాని వారికి బండి నేర్పించేటటువంటి క్లాసులు అయితే కండక్ట్ చేస్తాను. ఈవెన్ బండిని అయితే టచ్ చేయకుండా, ఓకేనా, నేను బండిని టచ్ చేయకుండా మీరే డైరెక్ట్గా బండి నేర్చుకునేటట్టు అయితే నేను ట్రైనింగ్ ఇవ్వగలను. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. Come on.